జిల్లాలో సంస్థానాధీశుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గ్రామాల్లో కోటకొండ గ్రామం ఒకటి. లోకాయిపల్లి సంస్థానంలో కోటకొండ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. రాజుల కాలం నుంచే పట్టు వస్త్రాల తయారీలో నారాయణపేట మండలం కోటకొండ చాలా స్పెషల్. వందల ఏళ్లుగా కళను కాపాడుకుంటూ నేతన్నలు అందమైన పట్టుచీరలను తయారు చేస్తున్నారు. గ్రామంలో 400 కుటుంబాలకు చేనేత వృత్తే జీవనాధారం. ఊళ్ళో 800 మంది చేనేత కార్మికులున్నారు. ఎన్నో ఏళ్లుగా నేత వృత్తే జీవనాధారంగా బతుకుతున్నారు. ఇక్కడి చేనేత పట్టుచీరల తయారీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గుంత మగ్గాల్లో నేత పనికి అనుకూలంగా ఉండే మట్టి ఇళ్లలో చీరలను నేస్తారు. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడి కాంతి పడేలా ఇళ్ల నిర్మాణం ఉంటుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కుట్టులేని చీరను తయారు చేసే కళ ఇక్కడి కళాకారుల నైపుణ్యానికి ప్రతీక. ఇక్కడ నేసిన చీర ఖరీదు 7,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. ఒక్క చీర తయారు చేయాలంటే రాత్రింబవళ్లు కష్టపడాల్సిందే. 15 రోజులు కష్టపడి చీర తయారు చేస్తే వీరికొచ్చేది 2,000 రూపాయలు మాత్రమే. రోజుకు 50 నుంచి 70 రూపాయల వరకు కూలీ పడుతుంది. గిట్టుబాటు కాకపోయినా తరాల నుంచి నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక చేనేత వృత్తిలోనే జీవనం సాగిస్తున్నారు. కోటకొండలో పైఠానీ చీరలను నేస్తారు. కుట్టులేని జాతీయ జెండాను తయారు చేసిన ఈ కళాకారులు అదే తరహాలో చీరలను తయారు చేస్తున్నారు. దాదాపు 800 మంది కార్మికులు 400 లూమ్స్ ఇక్కడ నేయడం జరుగుతుంది. నిరంతరం గ్రామంలో ఈ వృత్తిపైన ఆధారపడి అసలు కూలీ పడకుండా దాదాపు 15 రోజులకు 2,000 కూలితోటి వాళ్ళు నిరంతరము ఇదే వృత్తిని నమ్ముకొని జీవించడం జరుగుతుంది. సిల్క్ సబ్సిడీ వేజెస్ ఒక వ్యక్తికి 600 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క నివసిస్తున్నటువంటి గుంత మొగ్గాల్లో పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు ఉండే విధంగా ఇండ్లు ఉన్నాయి. చేనేత కార్మికుల్లో భార్య, భర్త ఇద్దరూ కలిసి చీరలు నేస్తారు. వీరికి సిల్క్ మీద వచ్చే సబ్సిడీ ఇద్దరికీ కలిపి 600 మాత్రమే. అత్యధికంగా చేనేత కార్మికులున్న ఈ గ్రామం ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురవుతోంది. కోటకొండను క్లస్టర్ చేయాలన్న డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. మగ్గాలపై గంటల తరబడి పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయని చెబుతున్నారు. వర్షాకాలంలో మగ్గాలన్నీ నీటిలోనే ఉంటాయి. దీంతో అప్పుడు పనుండదు. కార్మికులకు అవసరమైన పనిముట్లపై సబ్సిడీ కూడా రావడం లేదంటున్నారు నేతన్నలు. శిక్షణా కేంద్రాల పేరుతో వచ్చే అరాకొర నిధులను అధికారులు దిగమింగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చేనేతనే నమ్ముకుని బతుకుతున్నారు. ఇంట్యాక్ ఇన్ తెలంగాణ అనే సంస్థ మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల జీవన స్థితిగతులను స్టడీ చేసింది. కార్మికుల సమస్యలు, ఇళ్లు, ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం లాంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏళ్లుగా చేనేతనే నమ్ముకుని బతుకుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు కోటకొండ గ్రామ నేతన్నలు.